ఆయన మాటలు నిజమనిపించేలా పవన్ దూకుడు కనిపిస్తోంది ఇప్పుడు. ఇటు పాలనలో అటు పాలిటిక్స్ లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నాయకత్వానికి సిసలైన బ్రాండ్గా మారారు పవన్. తన స్థాయి ఏంటో స్టామినా ఏంటో దేశానికి పరిచయం చేశారు. కూటమిలో ఒకడిలా కాకుండా కూటమికి ఒకడిలా ఎదిగారు పవన్. ఢిల్లీలో పలుకుబడి పెంచుకున్నారు. సేనాని హస్తిన టూర్ చెప్తోంది అదేనా? మరి ఇప్పుడు పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఢిల్లీ నుంచి గల్లీ వరకు పవన్ దూకుడు. పాలనలో పాలిటిక్స్ లో స్పెషల్ బ్రాండ్. ఇప్పుడు దేశం కళ్ళన్నీ పవన్ కళ్యాణ్ వైపే. పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా పవన్. పవన్ దూకుడు వెనక సీక్రెట్ ఏంటి? ఆయన అడిగారంటే అయిపోయి తీరాల్సిందంతే. పవన్ హస్తిన టూర్ చెబుతోంది ఇదే. పవన్ ని ఆంधी है ఆయన పవనం కాదు తుఫాన్ అని పదే పదే చెప్పే మోదీ పవన్ కు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ ఢిల్లీ టూర్ చాలా ప్రశ్నలకు అంతకు మించిన సమాధానాలను మిగిల్చింది. కూటమి సర్కార్ అధికారంలోకొచ్చిన తరువాత పవన్ ఒంటరిగా వెళ్లిన తొలి పర్యటన ఇదే. జూన్లో 2-3 సార్లు ఢిల్లీ వెళ్లినా వాటికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో కలిసి కూడా పవన్ వెళ్లారు. అయితే వాటికి ఇప్పుడు పవన్ పర్యటనకు సంబంధం లేదు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగానే ఒంటరిగా ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విషయాలను కేంద్రం పెద్దలతో చర్చించారు. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి మార్గం సుగమం చేసుకున్నారు. నిధులు కూడా మంజూరు చేయించుకున్నారు. ఇక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు లేని విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులివ్వాలని కోరారు. దీనికి కేంద్రం ఓకే చెప్పింది. ఇలా పవన్ అడిగారంటే అయి తీరాల్సిందే అన్నట్లుగా కనిపించింది సీన్. పవన్ అడిగారు కదా అని ఓ క్షణం కూడా ఆగకుండా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఆ స్థాయిలో ఆయన ఢిల్లీ లెవెల్లో పలుకుబడి పెంచుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ఏపీలో ల్యాండ్ అయిన పవన్ మరోసారి తన దూకుడేంటో చూపించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్ అయ్యారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ దగ్గరకు స్వయంగా వెళ్లి చూశారు. నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ప్రశ్నించారు. పోర్టు నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిసారి ప్రజా ప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని చర్యలు తీసుకోలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి చర్యలు తీసుకోకపోవడంపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అక్రమార్కులకు సహకరించడం పద్ధతిగా లేదని ఫైర్ అయ్యారు. నిర్లక్ష్య వైఖరి మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవంటూ అధికారులను హెచ్చరించారు కూడా. అలా ఢిల్లీలో, ఇలా కాకినాడ గల్లీలో తన మార్కు దూకుడుతో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. తప్పు చేసింది తమవాడైనా, తమ వైపు ఉన్నవాడైనా తగ్గేదే లేదు అన్నట్లుగా పవన్ వైఖరి కనిపిస్తోంది. కాకినాడలో డిప్యూటీ సీఎం హెచ్చరికలు ఓ రకంగా చెబుతోంది అదే. ఏ ఒక్క సమస్యను పవన్ వదిలిపెట్టడం లేదు. తాట తీసేస్తున్నారంతే. సోషల్ మీడియాలో హద్దులు దాటుతున్న వారిపై ఇప్పుడు ఏపీ సర్కార్ కొరడా జలిపిస్తోంది అంటే అది పవన్ కళ్యాణ్ వల్లే. సమస్య ఏదైనా, జనాలను ఇబ్బంది పెట్టే విషయం ఎలాంటిదైనా ఆ సమస్యకు ముందు తాను ఉంటానన్నట్లు పవన్ కనిపిస్తున్నారు. దీనికోసం గట్టిగానే వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తప్పవన్నట్లుగా పవన్ కనిపిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఢిల్లీలో చక్రం తిప్పుతూనే రాష్ట్రంలో పరిస్థితులను గాడిలో పెట్టేందుకు తన మార్క్ చర్యలు తీసుకుంటున్నారు పవన్. ఇదే ఇప్పుడు ఆయన్ను స్పెషల్ గా మార్చింది. ఎన్నికల ముందు కూటమి రకరకాల హామీలిచ్చింది. అయితే అవన్నీ సాధ్యం కాదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ సాధ్యం చేసి చూపిస్తాం అనే రేంజ్లో పవన్ అడుగులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ టూర్లు, ఆకస్మిక తనిఖీలు అందుకే.
సీఎం చంద్రబాబు కూడా పవన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీకి చంద్రబాబు ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి కనిపించడం లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక్కరే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం విన్నపాలు వినిపించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చంద్రబాబుకు అండగా రాష్ట్రం తరపున పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కనిపిస్తున్నారు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారంతోనే హస్తిన నుంచి రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో కీలకం కావడంతో ఢిల్లీలో పవన్ కు పలుకుబడి పెరిగింది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధుల విషయంలో రూట్ ఈజీగా క్లియర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో పవన్ కు పర్ఫెక్ట్ గా తెలుసు. గమ్యం తెలిస్తే ప్రయాణం చాలా వరకు ఈజీ అవుతుంది. పవన్ కళ్యాణ్ తీరు అలానే కనిపిస్తోంది. పక్కా విజన్తో, పక్కా ప్రణాళికతో రాష్ట్రం కోసం తన మార్కు పాలనతో దూసుకుపోతున్నట్లు కనిపిస్తున్నారు పవన్. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే రకం పవన్. ఆ గుణమే ఆయనను లీడర్గా నిలబెట్టింది. మహారాష్ట్ర ఫలితాల తర్వాత పవన్ క్రేజ్ పై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఆయన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా మారబోతున్నారా? పవన్ ఏది అడిగినా మోదీ సర్కార్ వెంటనే ఓకే చెప్తోంది కూడా అందుకేనా? ఎన్డీఏలో పవన్ ఈ రేంజ్ ప్రాధాన్యత వెనుక అసలు కారణం ఏంటి? రాజకీయంగా పవన్ అడుగులు ఇకపై ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ఢిల్లీ టూర్ తర్వాత తెర మీదకు వస్తున్న ప్రశ్నలేంటి? పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయ్యారా? పవన్ కు ఎన్డీఏ అంత ప్రాధాన్యం ఎందుకు? జాతీయ స్థాయిలో పవన్ చరిష్మా పెరిగిందా? ఇకపై పవన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? పవన్ కళ్యాణ్ అనేది పేరు మాత్రమే కాదు, ఓ ఎమోషన్. చాలా మంది అభిమానులు, అనుచరులు చెప్పే మాట ఇది. రాజకీయ నాయకుడు కాదు, రాజకీయం తెలిసిన నాయకుడు అని పవన్ గురించి గర్వంగా చెబుతుంటారు ఫ్యాన్స్. దానగుణం, సమస్యలపై స్పందించే తీరు రాజకీయాలకు అతీతంగా ఆయన్ను నిజమైన లీడర్గా నిలిపింది. ఈ క్రేజే కోట్ల మంది అభిమానులకు కారణమైంది. ఆయన మాటను శాసనంగా మార్చింది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆయన ఓ మాట అన్నా, ఓ నిర్ణయం తీసుకున్నా ఆ రీచ్ ఇంకో లెవెల్ అంతే. అదే ఇప్పుడు ఎన్డీఏకు కలిసొస్తుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏ ఎక్కడ లేని ప్రాధాన్యం కల్పిస్తోంది. కూటమిలో ఒకడిలా కాకుండా కూటమికి ఒకడిలా చూస్తోంది. ఢిల్లీలో ఆయన చక్రం తిప్పడానికి కారణం కూడా అదే. పవన్ ప్రచారం చేస్తే చాలు ఓట్లు వచ్చి పడుతున్నాయి. మహారాష్ట్రలో అదే జరిగింది. పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట ఎన్డీఏ కూటమి అద్భుత విజయం సాధించింది. పవన్ ప్రచారం వల్లే గెలిచామని ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పేస్తున్నారంటే ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఏపీలో కూటమి ఏర్పాటులో కీలకంగా కనిపించిన పవన్ విజయంలోనూ అదే స్థాయి పాత్ర పోషించారు. ఈయన పవనం మాత్రమే కాదు, తుఫాన్ అని మోదీ అంతలా పొగిడింది. అందుకే సొంత ప్రభుత్వంలోని లోపాలను కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఎత్తి చూపుతూ పాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ స్పందించిన తీరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో ప్రకంపనలు క్రియేట్ చేశాయి. ఇంతింతై అన్నట్లుగా జాతీయ స్థాయిలో పవన్ తన పలుకుబడిని చాటుకుంటున్నారు. బీజేపీ కూడా ఆయన్ను బాగా ప్రొజెక్ట్ చేస్తోంది. దాంతో పవన్ నేషనల్ లెవెల్లో హవా చూపిస్తున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో పవన్ పాలిటిక్స్ అంతా నేషనల్ హైవే మీదనే అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు ఆయన ఢిల్లీ వచ్చి దేశవ్యాప్తంగా తిరిగి ఇమేజ్ పెంచుకుని ఆయన ఒక నేమ్, ఆయన పేరు ఉన్నది ఫెమిలియర్ దేశవ్యాప్తంగా చేసుకుని స్టేచర్ పెంచుకోవడానికి ప్రయత్నం ప్రతి రాజకీయ నాయకుడు చేసేది. ఆ ప్రయత్నంలో ఒకటి పవన్ కళ్యాణ్కి బీజేపీ ద్వారా ఒక ప్లాట్ఫామ్ దొరికిందా, ఒక అవకాశం దొరికిందా నేషనల్గా వెళ్ళటానికంటే అది కనపడుతుంది. ఈ అవకాశాన్ని ఆయన తీసుకుంటున్నారు. ఒక్కటి మాత్రం క్లియర్, పవన్ ఇప్పుడు కేవలం జనసేన అధినేత మాత్రమే కాదు, ఎన్డీఏ చేతిలో తిరుగులేని ఓ ప్రచారాస్త్రం అనడంలో ఎలాంటి అనుమానం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ ఎపిసోడ్, ఆ తరువాత సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ వ్యవహారం తరువాత జాతీయ స్థాయిలో పవన్ కు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ను ఓట్లుగా మలచుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
ఢిల్లీలో 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన ఢిల్లీ అసెంబ్లీ పీఠం మాత్రం బీజేపీకి అందని ద్రాక్షగా మిగిలింది. ఈసారి ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ హైకమాండ్ కు పవన్ కళ్యాణ్ ఓ ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలోనూ పవన్ తో ప్రచారం చేయించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఇప్పుడు పవన్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఇకటు ఎన్డీఏలోనూ సేనాని కీలకంగా మారడంతో ఆయనకు అధిక ప్రాధాన్యత దక్కుతోంది. ఇలా ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పవన్ తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ట్రెండ్ ఫాలో కాను, సెట్ చేస్తాను అని తన సినిమాలో డైలాగ్ కు పర్ఫెక్ట్ గా సరిపోయేలా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పాలన కనిపిస్తున్నాయనడంలో ఎలాంటి అనుమానం లేదనే చర్చ జరుగుతోంది.